స్పీకర్ ఆన్ చేశాను. భరత్ చెప్పురా, ఏంటి సంగతులు? రే హరీష్, సపోజ్ ఇప్పుడు నిత్య వచ్చి నన్ను తను ఇంకోసారి పెళ్లి చేసుకోమని చెప్పింది అనుకో, ఏం చేయమంటారా? రే, నిన్ను వదిలేసి వాళ్ళ నాన్న మాటలకు కన్విన్స్ అయ్యి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంది. అలాంటి వాళ్ళు నువ్వెలా చేసుకుంటావురా? అలా చేసుకుంటే నీకు నాకు సంబంధం లేదు, బాయ్. నువ్వేం ఫీల్ అవ్వు, ఇంకా ఇద్దరు ఉన్నారు. నా బిజినెస్ పార్ట్నర్ అన్నాడు, వాడికి చేస్తున్నాను. ఎరా బాబు మహారాజు, ఏంటి ఇంకా ఆఫీస్కి రాలేదు? ఇక్కడ 3 ఆర్డర్లు ఉన్నాయి, ఎప్పుడు వస్తావు ఏంటి? బయట ఉన్నారా? ఒక గంటగా వస్తాను. సరే గానీ నాకు చెప్పు, నిత్య నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమందనుకో, ఏం చేయను? ముందు కాల్ కట్ చేయరా. ఇలాంటి విషయాల కోసం అయితే అసలు నాకు ఫోన్ చేయకు, పెట్టే. ఫైనల్గా ఇంకొకరు ఉన్నారు. ఆయన ముగ్గురు నా ఫ్రెండ్స్ని అడిగితే ఏం బాగుంటుంది? మూడో వాళ్ళుగా నీ ఫ్రెండ్ అడుగుదాం. హాయ్ భరత్, ఏంటి ఇన్ని రోజులు గుర్తొచ్చానా? సరే, నా ఫ్రెండ్ నేను చేసుకోలేకపోయింది, మరి మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా? నీకు ఇంకా ఎటకారం తగ్గలేదే, చంపేస్తాను నిన్ను. సారీ రా, ఏంటి సడన్ గా కాల్ చేసావు? ఏమైనా చెప్పాలా? సపోజ్ నిత్య నా దగ్గరకు వచ్చి మా ఆయన సరిగ్గా చూసుకోవట్లేదు, నువ్వు నన్ను తీసుకెళ్ళిపో భరత్ అందనుకో, అప్పుడు ఏం చేయను? అదేంటి, వాళ్ళ ఆయన సరిగ్గా చూసుకోకపోతే నీ దగ్గరకు వస్తుందా? మరి నువ్వు సరిగ్గా చూసుకోకపోతే ఇంకో దగ్గరకు వెళ్తుందా? ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ నన్ను అడగకు, ఓకేనా? సరే బాయ్, నేను తర్వాత కాల్ చేస్తా. చూసావా, నీ బెస్ట్ ఫ్రెండే నిన్ను అలా అనుకుంటే బయటోళ్ళు ఎన్ని అనుకుంటారు నిత్య. నిన్నందరూ అలా చెడుగా అనుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను ప్రేమించిన అమ్మాయి ఎప్పుడు నాకు మహారాణిలాగే ఉండాలి. ఈడు పాపే నిత్య, ప్లీజ్. ఎందుకు భరత్ నన్ను కన్విన్స్ చేయాలని చూస్తున్నావు? ఎలా ఉన్నా పెళ్లి చేసుకుంటా అన్నావు, ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తా అన్నావు, కానీ ఇప్పుడేమో ఇలా అంటున్నావు. నన్ను మోసం చేస్తావా భరత్? నేను మోసం చేస్తున్నానా? అమ్మాయిలు ఎంత మోసం చేసినా అబ్బాయిలు అందులో ప్రేమను ఎత్తుక్కుంటారు. అదే అబ్బాయిలు ఎంత ప్రేమించినా అందులో మోసాన్నే ఎత్తుక్కుంటారు. సిగరెట్ తాగేవాడు త్వరగా చేస్తాడు,